ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైకిల్ ఎక్కేశారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కారులో ఉండవల్లి నివాసానికి వెళ్లడం, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడంతో రాబోయే ఎన్నికల్లో పీకే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓ పార్టీలో కనిపించిన వారు ఇప్పుడు మరో పార్టీలకు జంప్ అవుతుండగా పార్టీల రాజకీయ వ్యూహకర్తలు సైతం యూటర్న్ తీసేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. గతంలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి 2019లో ఆ పార్టీకి ఏకంగా 151 సీట్ల విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన బీహారీ లెక్కల మాస్టర్ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల తర్వాత తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆడదా పడదా జగన్ ను వచ్చి కలుస్తున్నా అది వ్యక్తిగత పనుల మీద మాత్రమే. కానీ తన శిష్యుడు రిషిరాజ్ సింగ్ ను వైసీపీకి వ్యూహకర్తగా నియమించి పరోక్షంగా ఆ పార్టీ వ్యూహాల్ని పీకే శాసిస్తున్నారు. గతంలో ఏపీలో గుళ్లపై దాడుల సమయంలోనూ నేరుగా వచ్చి సీఎం జగన్ కు వ్యూహాలు అందించి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎన్నికల వేళ మాత్రం సడన్ గా ఆయన టీడీపీ గూట్లో చేరారు. తాజాగా చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీలో ఆయన తనయుడు నారా లోకేష్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. 5 ఏళ్ల క్రితం వైసీపీకి సేవలు అందిస్తున్నప్పుడు బీహారీ డేకాయిట్ గా తనను అభివర్ణించిన చంద్రబాబు తనయుడే స్వయంగా తన సాయం కోరడంతో సరేనన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి గన్నవరానికి నారా లోకేష్, ఆయన మిత్రుడు కిల్లారు రాజేష్ మరికొందరితో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చల్లో మునిగిపోయారు. ఇప్పటికే చంద్రబాబు తాము ఈసారి పీకే సేవల్ని తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించడంతో ఇప్పటికే పనిచేస్తున్న రాబిన్ సింగ్ టీం కు జతగా ప్రశాంత్ కిషోర్ కలవడంతో ఈసారి టీడీపీ జనసేన విజయం కోసం పీకే రచించే వ్యూహాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో పీకే కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.